దివ్య అండ్ బర్నీ గారి బాండ్స్ వల్ల కళ్యాణ్కి భయంకరమైన అన్యాయం జరిగిందండి. చాలా చాలా పెద్ద అన్యాయం. అండ్ ఎలా అంటే అసలు ఈ వారం అంతా టాస్క్ లో కనపడిన అనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దివ్యకి ఏమన్నా మాట చెప్పుకోవాలి, దివ్య అండ్ సుమన్ గారు చాలా బాగా ఆడారు. టుప్పాస్ టాస్క్ అన్ని బాగా గెలిచారు. అండ్ ఈవెన్ బాగా యాక్టింగ్ చేశారు కొన్ని కొన్ని టాస్క్ల్లో. సో దాని గురించి మాట్లాడుకున్నాం. బట్ దివ్య చేసిన 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఆ 2 మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికి ముందు ఒకసారి ఎపిసోడ్ లోకి వెళ్ళి స్టార్టింగ్ చేంజ్ జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమాన్యుయల్ అండ్ తనుజ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భయంకరమైన వేరే లెవెల్ ట్విస్ట్ అనమాట ఇది. ఎందుకంటే నామినేషన్స్ టైంలో అంత మంచి పాయింట్లు పెట్టి అంత గట్టి హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఉన్నప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా జనాలు, అరే మంచి రైవల్రీ చూడబోతున్నారా, 1-on-1 చూడబోతున్నారా, ఇమాన్యుయల్ ని ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా చూడబోతున్నాం, ఇప్పుడు అసలు ఏమున్నా మనసులో చెప్పేస్తాడు అని ఆ లెవెల్లో ఊహించుకుంటాం. ఈవెన్ నేను ఇమాన్యుయల్ కూర్చొని డెమోన్తో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఆ అమ్మాయి నన్ను సపోర్ట్ చేయనండిద్దా, నేను సపోర్ట్ చేయలేదు ఆ అమ్మాయికి అని చెప్పి ఎమోషనల్ అయ్యి ఇప్పుడు నేను చూపిస్తా, అసలు ఏంటో నేనేంటి ఇప్పుడు నేను చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మంచి రైవల్రీ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. తీరా చూస్తే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, వాళ్ళు సారీలు చెప్పుకుంటున్నారు, వాళ్ళు అయ్యో సారీ అమ్మా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇమాన్యుయల్ ఇంకా దారుణంగా నీ గురించి ఆలోచిస్తున్నా నేను, నాకేమంత నీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకొక యాంగిల్ తీసుకొచ్చాడు. అని నేను ఇమాన్యుయల్ నుంచి ఇంకొకటి చెప్తానండి, క్లియర్ చెప్తాను, తనుజ మీద హేటెడ్ ఉంది, భయంకరమైన హేటెడ్ ఉంది. అది ఆయన చూపించట్లేదు. దట్స్ వెరీ 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 ఎవిడెంట్ అనమాట. రీజన్ ఏంటి అంటే, ఇంకోటి ఆయేషా వచ్చి ఏమని నామినేషన్ వేసింది స్టార్టింగ్ లో ఫైర్ స్టామ్ వచ్చినప్పుడు. తనుజ మీద వేసిన ఎలిగేషన్స్ చాలా పెద్ద పెద్ద ఎలిగేషన్స్ వేసింది. లైక్ నువ్వు ఎమోషనల్ గా ఏడుస్తావు, డ్రామాలు చేస్తావు, అది ఇది అని చెప్పి ఒక పెద్ద లెంత్ ఆఫ్ డైలాగ్ గుక్క తిప్పకుండా మాట్లాడింది. మాట్లాడినప్పుడు అక్కడ నుంచి చప్పట్లు కొట్టింది ఇమాన్యుయల్. ఎందుకంటే ఆయనకి ఆ పాయింట్ ఆయన మనసులో ఉన్నాయి కాబట్టి అక్కడ చప్పట్లు కొట్టాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చి మాట మారుస్తున్నాడు, ఎందుకు మళ్ళీ ఒక ఫేస్ కవర్ వేసేసుకొని మళ్ళీ మంచితనంగా ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు? అది ఏదో చూపించచ్చు కదా జనాలకి, ఆ కోపంని ఆ హేటర్ ని చూపిస్తే ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు ఇమాన్యుయల్. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇమాన్యుయల్ ఇస్ సూపర్ గేమర్, సూపర్ ఎంటర్టైనర్, అది ఫిక్స్. కానీ ఇలాంటి ఎమోషన్స్ ని బయట పెట్టకుండా సేఫ్ గేమ్ ఆడినంత కాలం దాని ఏమంటారు, విన్నర్ మెటీరియల్ అవరు. దట్స్ వెరీ షూర్. అండ్ సెకండ్ వచ్చేసరికి తనుజ, ఆ అమ్మాయి కూడా నిన్న అన్ని పాయింట్లు పెట్టి మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి బ్యాక్ బిచింగ్ చేసి అందరికీ నెగిటివ్ చెప్పి ఇమాన్యుయల్ నాకు ఇది చేశాడు, ఇమాన్యుయల్ నాకు ఇలా చేస్తాడు అనుకోలేదు, ఇమాన్యుయల్ నాకు అది చేస్తాడు అనుకోలేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూర్చొని అసలు ఆ అమ్మాయికి పాయింట్లు పడుతుందే, నువ్వు వెళ్ళి అందరూ అడుక్కుంటున్నావు, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు. కొంచెం లాజిక్ ఉన్న ఏం చేస్తారు, బయట అంత పాపులారిటీ ఉన్నప్పుడు ఇండివిజువల్ గా ఆడాలి అనుకుంటారు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, నేను ఇండివిజువల్ గా ఆడాలనుకుంటాను, ఎవరితో కలవాలనుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా నార్మల్ గా ఉన్న పర్సన్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అదే పర్సన్ వెళ్ళి అందరూ వచ్చి నువ్వు బెగ్ చేసుకుంటున్నావు, నువ్వు అది ఆడుతున్నావు ఇది ఆడుతున్నావు అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి కూర్చొని మళ్ళీ నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేయలేదు, నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తున్నావు అని మళ్ళీ అది కూర్చొని మాట్లాడతాం అనేది వెరీ వెరీ రాంగ్. చాలా అంటే చాలా రాంగ్ థింగ్. మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టు ఉంటది, మళ్ళీ దాని గురించి పాయింట్అవుట్ చేసినటువంటిది, మళ్ళీ అడుక్కున్నట్టు ఉంటది. సో అది వెరీ రాంగ్ అనిపించింది నాకు తనుజ విషయంలో. ఇమాన్యుయల్ ఇద్దరు విషయంలో రాంగ్ అండి. ఇద్దరు రైవల్రీ పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయారు, పెట్టుకోకూడదు అని చెప్పేసి. బట్ ఇద్దరి మీద కోపాలు ఉన్నాయి, అది మాత్రం షూర్, వెరీ వెరీ షూర్. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారి దివ్య కన్వర్జేషన్ అని. దీనిలో బర్నీ గారిది చాలా అంటే చాలా రాంగ్ ఉంది. ఆయన మరి భయపడుతున్నాడో, బయట జనాలు ఇలా తీసుకుంటున్నారు నన్ను బయటికి పంపించేస్తారని భయపడుతున్నారో మరి దేనికో తెలియదు. దివ్యకి వెళ్ళి డైరెక్ట్ గా నువ్వు గౌరవ్ గాని నిఖిల్ గాని నామినేట్ చేయొచ్చు కదా అని చెప్పడం అనేది చాలా 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 రాంగ్. అండ్ ఇంకొక లాజిక్ పాయింట్ ఇచ్చాడు, ఏమని నిఖిల్ కూడా కెప్టెన్సీ టాస్క్ లో మధ్యలో ఉండిపోయాడు కదా నేను అలాగే అని చెప్పేసి. అసలు ఏమైనా కంపారిజన్ అని చెప్పండి. బర్నీ గారు తనుజాకి దివ్యకి ఇద్దరు క్లోజ్, అటు గాని ఇటు గాని వెళ్ళాక మధ్యలో ఉండిపోయాడు, నువ్వు సేఫ్ గేమ్ ఆడావు అని చెప్పేసి. అక్కడ సంజన గారు దిగారు, నిఖిల్ దిగారు, రీతు దిగింది, అందరు దిగారు. వాళ్ళు ఎవరు దిగినా ఎవరు ఎటు వెళ్ళినా వాళ్ళకి ఎవరు చూడరు, మిమ్మల్నే చూస్తారు. ఎందుకంటే మీకు ఇద్దరు పెద్ద ఒక కన్ను అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు. సో ఎటు వెళ్తారు అనేది చాలా యాంగ్జైటీ, చాలా ఎగ్జైటింగ్ ఉంటది ఎవరికైనా చూడటానికి. మీరు అది ఎటు వెళ్ళకుండా మధ్యలో ఉండిపోయి సేఫ్ గేమ్ ఆడింది మీరు, దాన్ని మళ్ళీ నిఖిల్ తో కంపేర్ చేసుకోవడం అనేది చాలా చాలా రాంగ్ థింగ్. అండ్ ఆ పాయింట్ ని తీసుకుని వెళ్ళి దివ్యకి చెప్పడం, నువ్వు డామినేట్ చేయొచ్చు కదా అనడం అనేది ఇంకా పెద్ద రాంగ్ థింగ్. అండ్ దివ్య కూడా చాలా మంచి గట్టిగా మాట్లాడింది అనమాట. మీరేదో సేఫ్ అవ్వాలని చెప్పేసి ఏమైనా హింట్లు కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఏమంటే ఇస్తాను, కానీ నా నామినేషన్ పాయింట్ మార్చుకోండి, మీకోసం నేను మార్చుకోవాలి అంటే మాత్రం నేను మార్చుకోనని చెప్పి చాలా బాగా చెప్పింది. చాలా లాజిక్ ఉంది అనమాట దాంట్లో. సో
దానిలో దివ్య అయితే చాలా కరెక్ట్, అండ్ బర్ని గారు భయపడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి జరుగుతుంది, కళ్యాణ్కి భయంకరమైన అన్యాయం జరుగుతుంది బాండ్ విషయంలో కాదు, దాని లాస్ట్ మాట్లాడతాను. దానికంటే ముందు లైవ్ లో జరిగిన ఏ విషయాలు కళ్యాణ్ గురించి పాయింట్, ఐ మీన్ కళ్యాణ్ చేసిన ఏ విషయాలు ఎపిసోడ్ లో పడట్లేదు, ఎందుకు పడట్లేదు అర్థం కావట్లేదు. కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుయల్ తో, అన్న నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు వెళ్ళి తనుజ నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నా కూడా నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడడం పాయింట్స్ కానీ, తనుజ దగ్గరికి వెళ్ళి తనుజ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి మొహమ్మద్ చెప్పిన పాయింట్లు కానీ, ఈ తర్వాత రోజు పొద్దున్నే దివ్యతో కూర్చొని వాళ్ళిద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడేసుకుంటారు అని చెప్పిన పాయింట్లు కానీ, ఈ పాయింట్లు అన్ని ఎందుకు పడలేదు ఎపిసోడ్ లో? ఇట్స్ చాలా ప్లస్ అయ్యేది కళ్యాణ్ కి, చాలా చాలా ప్లస్ అయ్యేది, బట్ ఒక్క పాయింట్ కూడా లైవ్ లో పడలేదు. అండ్ దానికి తోడు ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్ జరగటం, అసలు ఆ టీం ఇవ్వటం కూడా తనుజాకి ఇమాన్యుయల్ ని ఇవ్వటం, ఇమాన్యుయల్ తో పాటు ఇంకొకరు ఎవరు వచ్చారు, ఒక మంచి టీం ఇవ్వటం, గౌరవ్ టీం ఇవ్వటం, ఇటు సైడ్ ఏమో నిఖిల్ ని, బర్నీ గారిని అండ్ రీతును ఒక టీంలో వేయటం, అసలు ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. దీంట్లో ఏమో దివ్యాని అండ్ సాయిని అండ్ కళ్యాణ్ ఒక టీంలో వేసారు. అసలు ఇది టీమ్ బ్యాలెన్స్ టీమా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనిలో ఎక్కడ నాకు బ్యాలెన్స్ కనపడట్లా. ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ పోయేది పింక్ టీమే. దాంట్లో ఎవరు అంత బాగా ఆడే, అంత ఏదంటే ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు డెమోన్ తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా 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 లెస్. ఎందుకంటే డెమోన్ కి బర్ని గారు కొంచెం యాంటీ అయినా కూడా రీతు చాలా అంటే చాలా క్లోజ్. ఇప్పటికి చాలా సార్లు చెప్పారు, బయట నుంచి చాలా ఎవిడెన్స్ వచ్చింది, చాలా హింట్స్ వచ్చినాయి, రీతుతో నువ్వు నిలబడట్లేదు, రీతుతో నిలబడు అని చెప్పేసి. ఖచ్చితంగా రీతుతో నిలబడతాడు, ఎన్ని వచ్చినా రీతుతోనే ఉంటాడు ఖచ్చితంగా, అదొకటి. అండ్ అటు సైడ్ కూడా ఇమాన్యుయల్ చాలా క్లోజ్. ఇటు సైడ్ తన టార్గెటే కళ్యాణ్, అలాంటప్పుడు ఇటు సైడ్ ఎందుకు వస్తాడు? ఈవెన్ సాయికి క్లోజ్ కాదు, ఉంటే కొంచెం క్లోజ్ ఆ అమ్మాయికి ఎవరు దివ్యకి ఉంటుంది. కాబట్టి చాలా లెస్ ఛాన్సెస్ డెమోన్ రావటం ఈ టీంలోకి. సో నాకు ఎందుకు అలాంటి టీం అన్బ్యాలెన్స్డ్ టీం ఇచ్చారో నాకు అర్థం కాలేదు. కళ్యాణ్కి అన్యాయమే, దివ్యకి అన్యాయమే, సాయికి అన్యాయం. ఎందుకంటే సాయి కూడా నామినేషన్ లో ఉన్నాడు, వాళ్ళ ముగ్గురికి అన్యాయం జరిగినట్టే. సో అదండి, నాకెందుకు అన్బ్యాలెన్స్డ్ టీం అనిపించింది. మీకు అనిపించింది ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐదుగురు మిగిలిపోయారు. డెమోన్, రీతు, డెమోన్, సుమన్, సంజన గారు, రాము గారు, నలుగురు మిగిలిపోయారు. దీంట్లో నాకు పాపం అనిపించింది కొంచెం సంజన గారిదండి. ఎందుకంటే నేను ఇంకా ఏడ్ చేస్తారు, ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తారేమో అని అనుకున్నాను, చాలా నిజంగా అదే అనుకున్నాను. ఎందుకంటే ఆమె మండే నామినేషన్స్ లో చేసిన డ్రామా సేమ్ డ్రామా రిపీట్ చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలా 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 మెచ్యూర్ గా బిహేవ్ చేశారు. నన్ను ఎవరు తీసుకుపోయినా పర్లేదు అని చాలా సపోర్టివ్ గా, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అనమాట. ఎవరు అసలు ఆమె ఒక పాయింట్ కూడా రాలే ఆమె తీసుకున్నాలని చెప్పేసి. ఏదో ఒక పాయింట్, ఆ పవర్ ఉంది, ఆ పవర్ వల్ల నాకు వస్తుంది అనే ఒక పాయింట్ తప్ప ఇంకా ఆమె తీసుకోవాలని ఛాన్సెస్ అసలు ఒక డిస్కషన్ కూడా ఎక్కడ జరగలేదు. జస్ట్ ఎపిసోడ్ చూసి, నేను లైవ్ లో ఎక్కువ చూడలేదు కాబట్టి నేను చూసిన మాత్రం ఎపిసోడ్ లో కళ్యాణ్ వాళ్ళ టీం వాళ్ళు పిలిచి మాట్లాడే డిస్కషన్ జరిగింది. బట్ సుమన్ అనేది డైరెక్ట్ గా దివ్యకి చెప్పేస్తారనమాట, నేను ఒక టీంలో ఉంటేనే నాకు ఆ పవర్ యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో అక్కడ క్లియర్ గా ఇంకా దివ్య వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ ఇంకా వీళ్ళు సుమన్ గారిని ఆ టీంలో తీసుకోవడం చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ అనేది. సో నాకు కొంచెం పాపం అనిపించింది సంజన గారు. అండ్ ఈవెన్ ఇంకొక పాయింట్ కూడా, ఇమాన్యుయల్ తో మాట్లాడేటప్పుడు ఇమాన్యుయల్ వచ్చి అమ్మా నువ్వు చెప్తావు ఎవరు నువ్వేనా డెవిల్ అని చెప్పేసి అంటే, నీకేమైనా మెంటలా, నువ్వు ఒకవేళ ఇదే టైంలో నువ్వు ఉంటే ఈ ప్లేస్ లో నువ్వు చెప్పేస్తావా అని చెప్పేసి చాలా మంచి పాయింట్ పెట్టింది. దట్స్ వేర్ ఆ బాండింగ్ నుంచి నేను విడిగా ఆడుతున్నానని చెప్పుకునే పాయింట్లు అయ్యి మనం వెళ్ళి సపరేట్ గా చెప్పుకోని అవసరంలా, అలా చూపిస్తే చాలు, అలాంటి మాటలు వస్తే, అలాంటి కన్వర్జేషన్ వస్తే చాలు. దట్స్ క్లియర్ ఎవిడెంట్ దట్ సంజన గారు ఇస్ ప్లేయింగ్ వెరీ ఇండివిజువల్ గేమ్ అని చెప్పేసి. సో అదో పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి రీతు యాక్టివ్ గా, మామూలుగా యాక్టివ్ లేదండి, చాలా 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 యాక్టివ్ ఉంది. ఆ టాస్క్ లో వస్తే మీకు చాలా సార్లు చెప్పాను, రీతు మాత్రం టాస్క్ లో చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. ఆ ఎఫర్ట్స్ అన్ని బికాస్ ఆఫ్ పర్సనల్ రిలేషన్షిప్ వల్ల డైల్యూట్ అయిపోతుందని చెప్పేసి ఇవాళ కూడా చాలా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టింది. వెళ్ళి కూర్చొని అందరితో, మీరు ఒకవేళ డెవిల్ అయితే నన్ను తీసేబాకండి ప్లీజ్, నేను ఉండాలనుకుంటున్నాను, ఐ వాంట్ బి దేర్ అట్ ద టిల్ ఎండ్ అని చెప్పేసి అందరికి వెళ్ళి, ఎవరు తనకు తెలియదు డెవిల్ ఎవరు, కానీ అందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవటం, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, తను యాక్టివ్ గా ఉందన్నమాట. మిగతా అంత యాక్టివ్ కనపడలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ టాస్క్లు అండి. ఫోన్ లో ఒక ఎంతమంది మనకు చూపించినంత వరకు అయితే అంటే లైవ్ లో అందరు మాట్లాడారు, అందరికి క్లారిటీ ఉంది. బట్ మనకు కొంచెం డౌట్ వచ్చేటట్టు చూపించింది వీళ్ళ కొంతమంది. ఫస్ట్ వచ్చేసరికి తనుజ ప్రాంక్ చేయాలని ట్రై చేసింది. అక్కడ క్లియర్ గా ఎవిడెంట్ గా తను కాదని అర్థమైపోద్ది. ఎందుకంటే ప్రాంక్ చేయాలని చెప్పి స్టార్టింగ్ తనే అని
తర్వాత మళ్ళీ అది కాదు అని చెప్పేసి నేను సీరియస్ చెప్తున్నా అని చెప్పి మళ్ళీ సీరియస్ చెప్పడం అనేసరికి అక్కడ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ వచ్చింది. తర్వాత అందరూ అబ్బాయి తిని చేసిందిలే, తినకి అంత బ్రెయిన్ లేదులే అని చెప్పేసి ఎవరు అమ్మాయి డౌట్ పడలా. తర్వాత రీతు మీద డౌట్ పడ్డారు. ఎందుకంటే రీతుకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా మీరందరూ లోపలికి వెళ్ళిపోండి, మీరందరూ ఇక్కడ దగ్గరలో ఉండబాకండి, అందరూ లోపలికి వెళ్ళి కూర్చోండి అన్న సెన్స్ లో వీళ్ళందరూ డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కొంచెం దూరంగా ఉండండి, లేకపోతే దగ్గరికి రాబాకండి అని మాత్రమే ఉన్నాయి. వీళ్ళందరూ ఓన్లీ రీతు మాట్లాడే మాత్రమే అసలు వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోండి అని మాత్రం ఇన్స్ట్రక్షన్స్ రావడం అనేది, రీతు మీద ఎక్కువ డౌట్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ సుమన్ గారికి ఏ ప్రాబ్లం ఏంటి అంటే ఆయనకి అర్థం కాకపోవటం. సీక్రెట్ టాస్క్ ఇవాళ జరగాల్సింది ఓన్లీ సుమన్ గారికే, ఓన్లీ సుమన్ గారు మాత్రమే చేయాల్సిన సీక్రెట్ టాస్క్ ని ఆయనకు అర్థం కాకపోవటం వల్ల, ఆయన చదవలేకపోవడం వల్ల కనీసం ఒక పర్సన్ పక్కన ఉండాలి అని చెప్పేసి దివ్యాని తీసుకొచ్చారు. సో దివ్య గారు సుమన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ దివ్య హైలైట్ అవడానికి మెయిన్ రీజన్ సుమన్ గారికి ఒకవేళ అర్థమైపోయి ఉంటే, ఆయన ఒకవేళ టాస్క్ కి క్లియర్ గా అర్థం చేసుకుని ఉంటే ఆయన ఒక్కడే చేసేసుకునేవాడు, ఎవరు అవసరం ఉండేది కాదు. పక్కన ఒకరు అవసరం ఉండాలి, ఆ టీంలో ఎవరో ఒకరు అవసరం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి దివ్య గారికి కాల్ చేసి దివ్య గారిని తీసుకొచ్చారు. దివ్య గారు కూడా సీక్రెట్ టాస్క్ లో పాల్గొన్నారు. సో అది సుమన్ గారికి అర్థం కాకపోవడం. దాని తర్వాత సాయి కొంచెం కాలు మీద కాలు వేసుకోవడం, పడుకుంటే ఎక్స్ప్రెషన్స్ నుంచుంటే ఎక్స్ప్రెషన్స్ కనపడతానికి పడుకున్నానని చెప్పడం, కొంచెం ఫన్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఈవెన్ సాయి మీద డౌట్ వచ్చేలాగా బాగానే ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ అయింది కొంతమందికి. ఎందుకంటే తర్వాత ఎవరో వచ్చి చెప్పారు కదా, దివ్య వచ్చి చెప్పింది కదా ఎవరి మీద డౌట్ లోని అనగానే ముగ్గురు మీద ఉన్నాయి అని చెప్పారు, రీతు, సుమన్ గారు, సాయి అని చెప్పేసి. బికాజ్ ఈ డౌట్లే సాయి వచ్చేసి డైరెక్ట్ గా పాయింట్అవుట్ చేయడం బర్నీ గారి మీద, ఇలాంటి కొన్ని క్లియర్ గా పెట్టారనమాట వాళ్ళ ముగ్గురికి. సో అలా క్లియర్ గా అర్థమైపోయింది, వాళ్ళకి డౌట్స్ ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాక సుమనాన్ని గారికి టాస్క్ అర్థం కాలేదు. తర్వాత టాస్క్ వచ్చేసరికి దివ్యకి వెళ్ళిపోయింది. వాళ్ళు చేసిన యాక్టింగ్ కానీ, వాళ్ళు చేసిన అది దాని ఏమంటారు పోకర్ ఫేస్ వేసుకొని ఉండటం కానీ చాలా బాగా చేశారు, చాలా 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 బాగా చేశారు. ఈవెన్ ఎవరికి డౌట్ రాలేదు, ఎవరికి ఆ డౌట్ రాకుండా మెయింటైన్ చేశారు కాబట్టి బెస్ట్. బట్ కొంతమంది డౌట్లు వచ్చినాయి, ఎవరెవరికి వచ్చినా కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి లేపడం అండి. ఎవరు కూర్చున్నారో వాళ్ళ ప్లేస్ తీసేసి వాళ్ళ మీద కూర్చోవటం. చాలా చాలా క్లియర్ గా బర్నీ గారి ప్లేస్ లో కూర్చున్నారు, కళ్యాణ్ ప్లేస్ లో కూర్చున్నారు, కౌరవ్ ప్లేస్ లో కూర్చున్నారు, అండ్ రీతుని లేపారు, రీతు ప్లేస్ లో కూడా కూర్చున్నారు, నలుగురిని లేపారు. చాలా క్లియర్ ఎవిడెంట్, చాలా క్లియర్ గా జరిగింది అది. నలుగురిని లేపారు. తర్వాత టాస్క్ ఏంటి అంటే, ఈ లేపిన నలుగురిని, అంటే మీరు ఎవరైనా లేపారో అనుకుంటున్నారో వాళ్ళల్లోంచి ఒకరు అవుట్ ఆఫ్ ద టాస్క్ చేయాలి. అంటే మీరు ఇంకా కెప్టెన్సీ రేస్ లో లేరు, టాస్క్ నుంచి బయటికి పంపించాలి. అసలు టాస్క్ ఆడకుండా బయటికి పంపించడం అనేది అసలు వర్స్ట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి. సో అది వీళ్ళు కొంచెం ఆచితూచి వేస్తుంటే స్టెప్ బాగుండేది. నలుగురిలో ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే బర్నీ గారి దివ్య గారి బాండ్ వల్ల కళ్యాణ్కి అన్యాయం జరిగిందని, బికాస్ ఆఫ్ దిస్ థింగ్. బర్నీ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతుని గౌరవం తీసేసేయండి. ఎందుకంటే రీతుని తీసేసినా గౌరవం తీసేసినా ఖచ్చితంగా వేరే టీం మీద ఇదేంది పాయింట్ వెళ్తుంది, వేరే టీం మీదకి డౌట్ వెళ్తుంది. ఆ డౌట్ లో ఖచ్చితంగా వీళ్ళు కూడా ఉంటారు. ఆ డౌట్ రాకుండా క్లియర్ చేసుకున్న అన్న థాట్ మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా మంచిగా ఆలోచించింది దివ్య. బట్ చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇదే. ఆమె తెలుసు, దివ్య గారికి క్లియర్ గా తెలుసు బర్నీ గారిని లేపి కూర్చున్నానని చాలా క్లియర్ గా తెలుసు. బట్ అక్కడ మళ్ళీ బర్నీ గారు అవుట్ ఆఫ్ ద టాస్క్ అవుతారు, మళ్ళీ వాళ్ళ అసలు నామినేషన్స్ లో ఉన్నారు, ఆయన కంటెంట్ ఇవ్వడానికి ఏం కుదరదు అనే ఆలోచనలో ఉన్నారో మరి ఏమో తెలియదు. కానీ బర్నీ గారు నాకు తెలిసి నేను కూర్చోడానికి లేచారు అందుకని అని చెప్పేసి చాలా క్లియర్ గా, చాలా తెలివిగా బర్నీ గారిని తప్పించేసింది, చాలా తెలివిగా తప్పించేసింది. ఎందుకంటే బర్నీ గారు నామినేషన్స్ లో ఉన్నారు, ఆయన సేవ్ ఆయన భయపడుతున్నారని దివ్యాకి తెలుసు. చాలా ముందు చాలా జరిగినాయి కదా నామినేషన్స్ లో, నన్ను ఎందుకు గౌరవం ఉంచొచ్చు కదా, నిఖిల్ ఉంచొచ్చు కదా, మాకు సేవ్ అయ్యేది కదా, ఇలాంటివన్నీ జరిగినాయి. కాబట్టి దివ్య అవన్నీ ఆలోచించే బర్నీ గారిని సేవ్ చేసింది. ఒకవేళ బర్నీ గారిని మీరు ఇంకోటి కూడా అనొచ్చు, లైక్ కళ్యాణ్ చేస్తే వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళని చేస్తారని నమ్మడు కదా కళ్యాణ్, సో తెలివైన మూవ్ కదా అని అనుకోవచ్చు. ఎస్, తెలివైన మూవే, చాలా తెలివైన మూవే కాదనట్లా. బట్ ఒకవేళ బర్నీ అని చేస్తే అస్సలు ఎవరికి డౌట్ అది. ఈవెన్ ఇప్పుడు కళ్యాణ్ కొంచెం డౌట్ వచ్చింది, వాళ్ళ టీం వాళ్ళు చేసి ఉంటారేమో, రెబల్స్ ఇద్దరు ఉన్నారని చెప్పి చాలా మంచి పాయింట్లు రైజ్ చేశాడు కళ్యాణ్. అలాంటి డౌట్లు కూడా బర్నీ గారికి రావు, ఖచ్చితంగా రావు. ఇప్పుడు అలా చేసే దివ్యాకి 2 ప్లస్ పాయింట్ 3 ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బర్నీ గారిని ఎలిమినేట్ చేస్తే వాళ్ళ మీదకి డౌట్ రాదు, దట్స్ వెరీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే సేఫ్ గేమ్ నుంచి బయటపడేది, ఆ మాస్క్ నుంచి బయటకు వచ్చేది. లైక్
నామినేట్ ఏంది బర్నీ గారి ట్యాగ్ అనేది ఉంటది కదా, ఆ ట్యాగ్ అంతా రిమూవ్ అయిపోయేది, బర్నీ గారిని కూడా తీసేసాను అని చెప్పేసి. అది మంచి ప్లస్ పాయింట్ దివ్యాకి. సో ఇలాంటి మంచి పాయింట్ చాలా ఉన్నాయి, బట్ అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ ఏమీ చేయకుండా ఇంకో పాయింట్, మూడో పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ బర్నీ గారిని తీసేస్తుంటే టాస్క్ లో గెలిచే అవకాశాలు చాలా హై ఉండేది. ఇప్పుడు అసలు టాస్క్ లో ఇప్పుడు మరీ అసలు చాలా దారుణమైన అన్యాయం ఎవరు జరిగిందంటే కళ్యాణి జరిగింది. దాంతో పాటు ఇంకొకరికి జరిగింది అన్యాయం ఎవరికంటే సాయికి. ఎందుకంటే ఈ పింక్ టీమ్ లో ఉన్న నలుగురులో ఒకరు ఎలిమినేటెడ్ ఆల్రెడీ, కళ్యాణ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్. సో కళ్యాణ్ పార్టిసిపేట్ చేయలేడు గేమ్స్ లో. ఇంకా మిగిలింది ముగ్గురులో దివ్య అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు సీక్రెట్ టాస్క్ చేస్తే వాళ్ళిద్దరు ఆల్రెడీ కంటెంటర్స్ అయిపోతారు. ఇంక మిగిలిన అన్యాయం అయిపోతుంది ఎవరికి? సాయికి. సాయి గేమ్ లో గెలవలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళందరితో పోల్చుకుంటే వీళ్ళు చాలా మేబీ ఏమైనా మంచి గేమ్ వస్తే గెలవచ్చేమో, బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ కదా. అలాంటప్పుడు సాయి చాలా చాలా దారుణం జరుగుతుంది, ఎందుకంటే గేమ్ లో గెలవలేడు, కంటెంటర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ లేవు. సో దానివల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది? సాయికి. సో అలా దివ్య తీసిన ఒకే ఒక మిస్టేక్ వల్ల ఇలా ఇద్దరు అన్యాయం అయిపోయారు. ఆ అమ్మాయికి కూడా నెగిటివిటీ పడింది, భయంకరమైన నెగిటివిటీ. సో ఇది. ఇంకోటి తప్పు ఏంటి అంటే ఇంకో తప్పు ఏంటి అంటే పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరు కలిసి ఉండకూడదు అని చెప్పి ఒక పనిష్మెంట్ ఉంది. అది అసలు మంచి పనిష్మెంట్. ఐ మీన్ వాళ్ళిద్దరు ఇండివిజువల్ గేమ్ కనపడే మంచి పనిష్మెంట్ అంట. బట్ ఎక్కడా లేరు. వాళ్ళు కలిసే ఉంటున్నారు, మాట్లాడకపోయినా పక్క పక్కన తిరుగుతున్నారు, పక్క పక్కన కూర్చుంటున్నారు. గేమ్ కూడా ఆల్మోస్ట్ టాస్క్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నారు. అన్ని క్లియర్ గా జరిగిపోతున్నాయి. అక్కడ ఇగ్నోరింగ్ చేసే అంత ఒక పెద్ద థింగ్ ఏం లేదు ఆడ. సో తినిపించుకునేటప్పుడు కూడా చాలా నార్మల్ గా చెప్పారు, మీరిద్దరు తినిపించుకున్న దూరంగా ఉండాలి అంటే, ఐ మీన్ మాట్లాడకూడదు అంటే దూరంగా ఉండాలి అని అర్థం. దాన్ని పనిష్మెంట్ లా తీసుకోండి, టాస్క్ లా తీసుకోబాకండి అని చెప్పేసి చాలా మంచిగా చెప్పారు దివ్య అండ్ కళ్యాణ్. బట్ దివ్య చేసిన మిస్టేక్ ఏంటి అంటే కంటెంట్ అనటం. కంటెంట్ అనేది చాలా రాంగ్ థింగ్. అలా కంటెంట్ లో కోసం మీరు చేస్తున్నారా అనేది చాలా చాలా పెద్ద ఇష్యూ. అలా అనకూడదు, ఎందుకంటే వాళ్ళది చాలా ప్యూర్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ లాస్ట్ టైం తెలిసిపోయింది. వాళ్ళు ఇలా సారీలు చెప్పుకున్నప్పుడు కానీ, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు కానీ, అమ్మాయి రిక్వెస్ట్ చేసుకునేటప్పుడు కానీ, ఇవన్నీ క్లియర్ గా అర్థమైపోయింది వాళ్ళు చాలా ప్యూర్ అని చెప్పేసి. అలాంటి టైంలో మీరు వచ్చి కంటెంట్ అంటే మాత్రం చాలా రాంగ్ థింగ్ దివ్య విషయంలో. బట్ సెకండ్ కళ్యాణ్ విషయంలో అయితే రీతుదే రాంగ్. ఎందుకు అంటే మీరు ఏమి కలిసి లేకుండా లేరు. అసలు మరీ దారుణంగా ఒకలో మూల ఉండి ఒక రోజంతా అలా ఉండి లాస్ట్ ఇంకా తినిపించుకునే టైంలో వచ్చి నానబుజ్జి తినిపించుకుందాం అని చెప్పేసి తినిపించుకుంటున్నట్టయితే ఓకే, మీరు అనేది ఒక అర్థం పర్థం ఉంది. అదే మేము మాట్లాడుకోవట్లేదు కదా, మేము తినిపించుకుంటున్నాం అంతే కదా అంటాలో ఒక అర్థం పర్థం ఉంది. మీరు రోజంతా కలిసి ఉండి, రోజంతా పక్క పక్కన నుంచోండి, పక్క పక్కన చేసుకుంటూ టాస్క్ లో మాట్లాడుకుంటూ అన్ని చేసుకొని ఇప్పుడు తినిపించుకోవడం కూడా చేస్తుంటే రేపు వీకెండ్ లో పడేది ఎవరికి? ఖచ్చితంగా దివ్యాకే. సో అలా చాలా నార్మల్ గా వచ్చి కళ్యాణ్ చెప్పాడు అనమాట. ఏమని? ఇది టాస్క్ లా తీసుకోబాకండి, పనిష్మెంట్ లాగా తీసుకోండి. పనిష్మెంట్ అంటే మీరు కలిసి మాట్లాడకూడదు అంటే మీరిద్దరు కలిసి ఉండకూడదు అని చెప్పేసి, దూరంగా ఉండాలి అని చెప్పేసి అని చాలా నార్మల్ చెప్పాడు. బట్ అక్కడ రీతు వచ్చేసరికి ఆయన వేరే మూడ్ లో ఉన్నాను, అసలు వెళ్ళిపో లోపలికి, నేను మాట్లాడుకోవట్లేదు అని చెప్పి చిరాకు పడతాం అనేది నాకు ఎందుకో రీతు విషయం చాలా రాంగ్ అనిపించింది, చాలా చాలా రాంగ్ అనిపించింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో డెమోన్ స్టాండ్ తీసుకుపోవటం. డెమోన్ లో ప్రాబ్లం ఇదే. డెమోన్ కి గేమ్ బాగా ఆడతారు అందరూ, ఇది హైలైట్ చేస్తున్నారు తప్ప ఈ మాట్లాడపోవటం అనేది పెద్ద నెగిటివ్ పాయింట్ డెమోన్ కి. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కంటెంట్ అన్నప్పుడు రీతు హర్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం బానే ఉంది, అది కళ్యాణ్ని అనడం బానే ఉంది. ఇదంతా వదిలేండి, ఎందుకంటే హర్ట్ అయిందని అర్థం చేసుకుంటుంది, స్టాండ్ తీసుకున్నది కాబట్టి ఆ పాయింట్ ని. ఇక్కడ డెమోన్ ఎందుకు రేస్ చేయలేదో వాయిస్, డెమోన్ ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు. డెమోన్ లొంగిపోతున్నాడు, ఎందుకంటే డెమోన్ కి లాస్ట్ టైం బాగా గట్టిగా పడింది కాబట్టి డెమోన్ లొంగిపోతున్నాడు. బట్ అలా ఉండకూడదు అనేది పాయింట్. హీ హాస్ టు టేక్ స్టాండ్ అనమాట. ఎక్కడ నెగిటివ్ జరుగుతుందో ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ స్టాండ్ తీసుకోవాలి. సో అదే నెగిటివ్ అవుతుంది డెమోన్ కి. అది కొంచెం చూసుకుంటే హీ విల్ బి మంచి గేమర్ అవుతాడు. అదొకటే ప్రాబ్లం డెమోన్ లో. ఇంకా నెక్స్ట్ టాస్క్ జరిగింది. టాస్క్ లో చాలా చాలా బాగా ఆడారు రెండు టీమ్స్. బాగా ఆడి పింక్ టీమ్ తీసి పక్కన పడేస్తే ఆరెంజ్ టీమ్ బ్లూ టీమ్ రెండు చాలా బాగా ఆడి దాంట్లో డెమోన్ అండ్ రాము ఇద్దరు ఈక్వల్ లెవెల్ లో పోటీ పడ్డారండి. చాలా బాగా ఇద్దరు ఈక్వల్ లెవెల్ లో పెట్టేశారు ఒకే టైంలో. ఫస్ట్ డెమోన్ చాలా ఫాస్ట్ పెట్టేస్తాడేమో అనుకున్నా, ఎందుకంటే డెమోన్ రెండు పెట్టే టైంకి రాము ఒకటి కూడా పెట్టలా. ఒకటి పెట్టి దానికి ట్రై చేస్తున్నాడు, ఎందుకంటే అతనికి హైట్ సరిపోకపోవడము ఇలా జరుగుతుంది అనమాట. బట్ ట్రై చేస్తున్నాడు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు ఒకే టైంలో పెట్టేశారు. ఫస్ట్ డెమోన్ పెట్టాడు, తర్వాత చాలా తక్కువ టైంలో రాము పెట్టేశాడు. సో చాలా బాగా మంచి జరిగిన టాస్క్. తర్వాత ఇంకా ఇమాన్యుల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇమాన్యుల్ అలవోకగా పెట్టేశాడు, చాలా అలవోకగా పెట్టేశాడు. ఇంకా అసలు పింక్ టీమ్ లో అసలు ఫస్ట్ మూడే పెట్టలేదు, అది తీసేసేయండి, అసలు వాళ్ళని పక్కన పెట్టేయండి. సో వీళ్ళిద్దరిలో అయితే ఇద్దరు బాగా ఆడారు, రెండు టీమ్స్ బాగా ఆడి. బట్ దానిలో లాస్ట్ గెలిచింది ఇమాన్యుల్.
అండ్ ఇమాన్యుయల్ కి గ్రీన్ కార్డ్ ఆ సేఫ్టీ కార్డ్ ఇవ్వటము చాలా మంచి పాయింట్. ఎందుకంటే మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి టాస్క్ గెలిపించాడు కాబట్టి ఇంకా ఎవరికి ఇవ్వాల్సిన అక్కడ ఇంకొకరికి ఇవ్వాలి అన్న ఒక పాయింట్ కూడా అక్కడ రాదు. ఎందుకంటే రాము చాలా లేట్ చేశాడు, బట్ టాస్క్ గెలిచింది ఇమాన్యుయల్ కాబట్టి ఇమాన్యుయల్ కి ఇవ్వడంలో ప్రాబ్లం లేదు. ఇక్కడ సేఫ్టీ కార్డ్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సేఫ్టీ కార్డ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ డెవిల్స్ వచ్చి వాళ్ళకి సీక్రెట్ టాస్క్ ఆడి వాళ్ళు ఎలా బయటికి పంపించేస్తున్నారో, ఒక్కొక్కరు అవుట్ ఆఫ్ ద టాస్క్ చేస్తున్నారో, ఒకవేళ ఈ సీక్రెట్ టాస్క్ ఈ సేఫ్టీ కార్డ్ ఉంటే వాళ్ళని అవుట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేఫ్టీ కార్డ్ కళ్యాణ్ దగ్గర ఉన్న, కళ్యాణ్ ఒక్కడే అవుట్, కళ్యాణ్ దగ్గర ఉంటే కళ్యాణ్ ఈజ్ నాట్ అవుట్ ఫ్రమ్ ద టాస్క్ అనమాట, అవుట్ అయ్యేవాడు కాదు, ఎందుకంటే సేఫ్టీ కార్డ్ ఉంది కాబట్టి తన దగ్గర. సో నేను ఇదే అంటున్నాను, ఎందుకు స్టార్టింగ్ లో తీసేశారు, ఎందుకు బిగ్ బాస్ టీమ్ ని ఎందుకు తిడుతున్నారంటే ఇదే రీజన్. మీరు స్టార్టింగ్ లో చేయకుండా ఒక టాస్క్ పెట్టిన తర్వాత ఈ సేఫ్టీ కార్డు ఇచ్చిన తర్వాత మీరు ఒక్కొక్కరిని అవుట్ చేసి వాళ్ళకి సీక్రెట్ టాస్క్లు ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు ఒక ఎవరెవరు ఆడారు, ఎవరెవరికి తీసేయాలి అన్న ఒక పాయింట్ వచ్చేది. అసలు అలా కాకుండా మీరు స్టార్టింగే తీసేస్తే అసలు ఆయనకి అది కళ్యాణ్కి ఒకటి పెట్టుకోవడానికి కూడా లేదు కదా. నేను ఏదైనా చేస్తే ఏదైనా చేయకపో గేమ్ ఆడకుండా నేను ఆ కార్డ్ రాలేదు కాబట్టి నేను అవుట్ అయ్యానని ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కళ్యాణ్కి, బట్ ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కూడా లేదు. సో అందుకని చెప్తున్నాను, టాస్క్ ఇవ్వకుండా డైరెక్ట్ సీక్రెట్ టాస్క్ ఇచ్చి వాళ్ళని అవుట్ చేయడం అనేది చాలా రాంగ్ థింగ్. సో దట్స్ ఇట్ అండి. నేను ఏమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా తప్పు చెప్పినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.